క్రితం జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చిన హుస్సేన్ సాగర్ కాలక్రమేణా నగరీకరణతో పాటు పర్యాటక ప్రాంతంగా మారి ఎంతో మందికి ఆహ్లాదాన్ని పంచింది. అయితే రోజు రోజుకు హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారుతోంది. పర్యాటకలే కాస్త ఇప్పుడు దుర్వాసనలు వెదజల్లుతోంది. ఎన్నో ఏళ్లుగా జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చిన హుస్సేన్ సాగర్ తరువాత పర్యాటక ప్రాంతంగా మారింది. ఇప్పుడు దుర్వాసనలు వెదజల్లే స్థాయికి చేరుకుంది. వివిధ పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలు హుస్సేన్ సాగర్ నీళ్లలో కలిసి హుస్సేన్ సాగర్ దుర్గంధాలను వెదజల్లుతోంది. కూకట్పల్లి నాలా నుంచి వస్తున్న నీళ్లలో కెమికల్స్, రసాయన వ్యర్థాలు వస్తూ ఉండడంతో హుస్సేన్ సాగర్ నీళ్లు ప్రమాదకరంగా మారాయి. దీంతో హుస్సేన్ సాగర్ నీళ్లలో జీవాలు బతకలేని పరిస్థితి వచ్చింది. హుస్సేన్ సాగర్ చూసేందుకు వస్తున్న పర్యాటకులు కంపు కొడుతున్న సాగర్ ను చూసి ముక్కులు మూసుకుంటున్నారు. ఉదయాన్నే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మార్నింగ్ వాక్, వివిధ రన్నుల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న దుర్గంధాన్ని పీల్చుకుంటే ప్రమాదకరమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ అంటే ఇంతకు ముందు చాలా మంచిగా ఉండి అంటే డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకునేది ఇంతకు ముందు. ఇప్పుడు ఏంది మొత్తం చెత్త చెదారము అంటే ఇక మనం ప్రభుత్వం మిషన్ కాకతీయ అని చెప్పేసి తీసుకుంటుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా హుస్సేన్ సాగర్ని కూడా మిషన్ కాకతీయ కింద తీసుకొని ఈ చెత్త చెదారం క్లియర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి మన పర్యాటకులు వాళ్ళు వస్తుంటారు కదా మామూలుగా చూడడానికి. హైదరాబాద్ అంటే చూడడానికి వచ్చినప్పుడు ఈ రోడ్ నుంచి రావాలంటే బాగా స్మెల్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక ఏం ఇట్లా మొహాన్ని కట్టుకొని రావాల్సి వస్తుంది. అందుకనే ఇది కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. హుస్సేన్ సాగర్ యాక్చువల్గా పర్యాటక ప్రదేశంగా ఉండేది. సో ఏంటంటే కొద్దిగా పైప్ లైన్లో వేస్తున్నారు కానీ ఇంకా కొద్దిగా చేయాల్సిన ఉంది. సో అవి చేస్తే బాగుంటుంది. మన హైదరాబాద్లో చాలా ప్రసిద్ధమైన ప్లేసు. దీనికోసమే చాలా ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు. సో ఏమిటంటే ఇది ఒక సైడ్ నుంచి క్లీన్ చేస్తున్నారు కానీ ఇంకో సైడ్ నుంచి కొద్దిగా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో పొల్యూషన్ అవుతుంది. సో పైప్ లైన్లు వేశారు, బట్ ఇది కొద్దిగా క్లీనింగ్ కొంచెం స్పీడ్గా చేస్తే ఇంకా బాగుంటుందని. హుస్సేన్ సాగర్ లో హెవీ మెటల్స్ కుప్పలు కుప్పలుగా పడిపోవడంతో నీళ్లు పూర్తిగా పాడైపోయాయని వరంగల్ నిట్ పరిశోధనలో తేలింది. హుస్సేన్ సాగర్ పరిసరాలైన కవాడిగూడ, ధోబీఘాట్, నెహ్రూ నగర్, డిఎస్ నగర్ లో జీవిస్తున్న ప్రజల జీవితం దుర్భరంగా మారింది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు థైరాయిడ్ తో బాధపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు రోగాలకు గురవుతున్నారు. కంపు కొడుతుంది సార్. మాకు ఇక్కడ నచ్చలే. ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని పోవాలంటే మాకు ఇష్టమే లేదు సార్. ఇక్కడ నుంచి మొత్తం కంపు కొడుతుంది. ఇక్కడ ఇది మనది హుస్సేన్ సాగర్ చాలా పెద్ద బ్రాండ్ సార్. ఇక్కడ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మొత్తం కాలుష్యం అయిపోతుంది. జిఎస్ఎంసీ వాళ్ళు జర ఏమైనా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి సార్ ఎంత స్మెల్ వస్తుంది. ఆపుకోవాలన్నా మాకు వాంటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ సార్. మొత్తం ఏంది జిఎస్ఎంసీ ఏం చేస్తుంది ఇక్కడ? మాకు జర చూసుకోండి సార్. జిఎస్ఎంసీ వాళ్ళు జర కేర్ చేయండి. ఇక్కడ నుంచి టూరిస్ట్ వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ మొత్తం గలీజ్ చేస్తున్నారు. కాలుష్యం కూడా ఎక్కువైపోతుంది సార్. జర పబ్లిక్ కూడా జర నష్టం కావచ్చు. మొత్తం ఏమేమో జబ్బులు వస్తున్నాయంటే ఏమేమో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ మేము రోజు ఎవ్రీడే ఇక్కడ ట్రావెల్ చేసుకుంటూ పోతాం. మాకు పనులు ఉంటాయి, రోజు ఇవే చూసుకుంటూ కూర్చోాలా మేము. హుస్సేన్ సాగర్ లోని నీళ్లని స్వచ్ఛంగా ఉండేలా చూడాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగి భాగ్యనగర ప్రజల దాహార్తిని తీర్చిన చెరువిది. దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్న లేకిది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న చెరువు కాలుష్య కాసారంగా మారి ప్రక్షాళన కోసం నోరు తెరుచుకుంది. వీడియో జర్నలిస్ట్ రాజ్తో కలిసి హరికిషన్, ఏబీ జ్యోతి, హైదరాబాద్. సిటీ ప్లస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.